ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ప్రార్థనా మందిరంలో సీలు వేసి ఉన్న భూగర్భ గృహంలో గల హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు స్థానిక పూజారి కుటుంబానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అనుమతి మంజూరు చేసింది. జిల్లా జడ్జి ఏకే విశ్వేష్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. హిందూ వర్గ న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కోర్టులో హిందూ వర్గం దాఖలు వేసిన పిటిషన్ ప్రకారం 1993లో అధికారులు భూగర్భ గృహాన్ని మూసివేసే వరకు పూజారి సోమనాథ్ వ్యాస్ అక్కడ పూజలు చేసేవారు. ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబ్రీ వివాదంతో ఇక్కడ పూజలను నిలిపివేశారు. భూగర్భ గృహం మసీదులో భాగమేనని, అక్కడ పూజలకు అనుమతి ఇవ్వరాదని ముస్లిం వర్గం వాదిస్తూ వచ్చింది. తాజాగా మళ్లీ పూజలకు అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో దీనికి అనుగుణంగా వజూఖానా ముందున్న బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించి ఏర్పాట్లు చేయాలని, కాశీ విశ్వనాథ ట్రస్ట్ దీనికి సహకరించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించినట్లు మదన్ మోహన్ తెలిపారు. సోమనాథ్ వ్యాస్ మనవడైన శైలేంద్ర కుమార్ పాఠక్ ఇప్పుడు పూజలు చేస్తారు. విహెచ్పి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆలోక్ కుమార్ ఈ తీర్పును స్వాగతించారు. ఈ తీర్పును తాము హైకోర్టులో సవాలు చేస్తామని ముస్లిం వర్గ న్యాయవాది ముంతాజ్ అహ్మద్ తెలిపారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీద్ విషయంలో యాజమాన్య హక్కుల కోసం గత కొన్నేళ్లుగా న్యాయ పోరాటం జరుగుతోంది. దీనిపై విచారణ జరిపిన వారణాసి జిల్లా కోర్టు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేకు గతేడాది జూలై 21వ తేదీన ఉత్తర్వులిచ్చింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీలు వేసిన వజూఖానా మినహా మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్ ఇతర పద్ధతుల్లో భారత పురావస్తు విభాగం సర్వే చేసింది. హిందూ వర్గ సమాచారం మేరకు మసీదు కింద ఆలయానికి సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు సర్వే నివేదిక తెలిపింది. వారణాసిలో జ్ఞానవాపి మసీదును పర్యవేక్షిస్తున్న అంజుమన్ ఇంతేజ్మియా మసీదు కమిటీకి అలహాబాద్ హైకోర్టు బుధవారం నోటీసు జారీ చేసింది. మసీదు ఆవరణలో గల వజూఖానా సర్వేకు భారత పురావస్తు శాఖకు ఆదేశాలు జారీ చేసేందుకు వారణాసి జిల్లా కోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈ నోటీసు జారీ అయింది. రాఖీ సింగ్ అనే కక్షిదారు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్పై జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.